నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అవును. సో ఈ 2 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే ఎక్కడిదక్కడే ఉందా అంటే ఏం చెప్తారు? చాలా బాగున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనివ్వమని చాలా మంది అక్కడ శపథం చేశారు. కానీ గేట్లు తన్నుకుంటా లోపలికి వెళ్ళి ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా, 5 శాఖలకు మంత్రిగా, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మొత్తం 5 శాఖల్ని చాలా సమర్థవంతంగా పోషిస్తున్నారు. అలాగే మా ఆంధ్ర రోడ్లు చూడండి. మా ఆంధ్ర రోడ్లు మురుగు కాలువల్లా ఉండవు, చెరువుల్లా ఉండవు. ఎలా ఉంటాయంటే మా ఆంధ్ర రోడ్లు హేమమాలి తెలుసు, డ్రీమ్ గర్ల్ హేమమాలి బొగ్గల్లా ఉంటాయి. సాఫ్ట్ గా, మెత్తగా, అందంగా, నున్నగా ఉంటాయి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కదా మొత్తం గ్రామీణ అభివృద్ధి అంటే ఆయనే కదా. వీధి దీపాలు గాని, వీధిలో మంచినీటి కుళాయిలు గాని, రోడ్లు గాని అన్ని వేసేది. చాలా మంచిగా పరిపాలిస్తాడు. ఎందుకంటే గత సీఎంలు మనం చూసాము, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళకి కర్ణాటకలో బంగ్లాలు ఉన్నాయి, రాయలసీమలలో ఏమంటారు ఎస్టేట్లు ఉన్నాయి, ఇక్కడ కూడాను హైదరాబాద్ లో కూడాను 100 బెడ్రూమ్లు బంగ్లాలు ఉన్నాయి. కానీ ఈయనకి ఏం లేవు పవన్ కళ్యాణ్ గారికి. సరే, ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే, మేము మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నాము, కానీ మీరు మాత్రం సిబిఎన్ గారి కింద ఒక కూలీలాగా చేస్తున్నారు, కీలుబొమ్మలాగా ఏం చెప్తా చేస్తున్నారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? వాళ్ళందరూ పిచ్చి వాళ్ళని నేను అనుకుంటున్నాను. మన భారతదేశ చరిత్ర ఒకసారి తీస్తే, పొలిటికల్ చరిత్ర, సంకీర్ణ ప్రభుత్వాలే వస్తున్నాయి. పివి నరసింహారావు గారి టైం నుంచి పివి నరసింహారావు గారికి సంపూర్ణ మెజార్టీ అప్పట్లో రాలేదు. ఇంకా ఇతర పార్టీలు మద్దతు తీసుకొని ఆయన పిఎం అవడం అని జరిగింది 96 లో, ఆ టైంలో. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయనకు కూడా సంపూర్ణ మద్దతు రాలేదు. ఆయన కూడా 2 సార్లు పిఎం అయ్యారంటే అప్పుడు కూడా వేరే పార్టీలు, టీడీపీ ఇలాంటి పార్టీలు, జయలలిత ఇలాంటి పార్టీలు మద్దతు తీసుకొని ఆయన పిఎం అయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 2 సార్లు ఆయన పిఎం అయ్యాడు. 2 సార్లు కూడా, ఒకసారి 150 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి, రెండోసారి 200 వచ్చాయి. ఓకే, వాళ్ళకు కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదు. అప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వమే. ఇప్పుడు మోడీ గారిని తీసుకుందాం, ఈయనకు కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదు. టీడీపీ, జనసేన, ఎవరు నితీష్ కుమార్ అయినా బీహార్, వీళ్ళందరూ సపోర్ట్ తో అవుతున్నారు. ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ఎలా అవుతున్నారు మనం చూసాము. మొన్న తమిళనాడులో టీవీకే, అక్కడ కూడా అట్లానే వచ్చింది. అలాగే ఇక్కడ ఆంధ్రాలో సంపూర్ణ మెజార్టీ ఉంది, 135 సీట్స్ ఉన్నాయి. 90 సీట్స్ వస్తే చాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొడుగులా భావించారు పవన్ కళ్యాణ్ గారికి. కూటమిలాగా వెళ్తున్నారు కాబట్టి బీజేపీలో ఉన్న వాళ్ళకి, అలాగే జనసేనలో ఉన్న వాళ్ళకి కూడా పోర్ట్ఫోలియోస్, మినిస్టర్స్ ఇవ్వడం జరిగింది. సో జనాలు ఇది తెలుసుకోవాలి. ఎందుకు ప్రతి విషయంలో ఆయన విమర్శిస్తున్నారు, బ్యాడ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలండి, అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పడో మన అందరు తెలుసు. ఆయన ఆస్తి అంతా ఇప్పుడు పేద ప్రజల కోసం పంచాడు. ఆయనకి లక్షల కోట్లు ఆస్తులు లేవు. ఒకనొక సందర్భంలో ఆయన చెప్పారు, మళ్ళీ మీరు ఎందుకు వస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కంటే, మరి నేను కష్టపడాలి కదా, సినిమా ఇండస్ట్రీలో 4 పైసలు సంపాదించుకుంటేనే కదా నేను బ్రతికేది, రాజకీయ పరంగా నేను అసలు ఏం తీసుకోవడం లేదని చెప్పడం జరిగింది. అంత నిజాయితీ పరుడు ఆయన, అంత నిజాయితీ పరుడు. ఆయనకి ఏం ఫామ్ హౌస్లు లేవు, ఏమీ లేవు అనమాట. చాలా నిజాయితీ పరుడు అనమాట. ప్యూర్ ఫెయిర్ పొలిటీషియన్ అనొచ్చు.